ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవ ఆవరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం అణిమా సిద్ధియై విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం వరా అభయ హస్తాయ ధీమహి ఐం ఈం సౌ ఔః ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో సిద్ధి ప్రచోదయాలు. ఖడ్గమాలలో ఉంటాయి కదా అణిమాది సిద్ధులని, గతంలో కూడా చెప్పాను కదా. అణిమా సిద్ధి అంటే ఏంటనేది మీరు వాటి పరంగా తెలుసుకోండి. ఆ ఖడ్గమాలలో ఉన్నటువంటిది కూడా ఇప్పుడు ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిలో ఈ అణిమా సిద్ధి అనబడే దేవత కూడా వస్తుందన్నమాట. అంటే అంత శక్తివంతమైంది. సరే అండి, మరి ఇది చేసుకుంటాము, మరి రోజు చేసుకుంటాము, 40 రోజులు బాగుంటుంది, చాలా బాగుంటుంది. తిరుగులేని శృతి ప్రామాణిక మంత్ర విద్యలు ఇవన్నీ, శృతులు అంగీకరించినవి. ఎవరో నేను చెప్పిన మీరు చెప్పినవి అవన్నీ కాదు, శృతులు అంగీకరించిన ఆ డౌట్లో. అగస్త్య మహర్షి అని శ్రీ విద్యలో ఆయన రోజు చెప్తున్నాను కదా, ఇందాక వీడియోలో కూడా చెప్పాను. ఆ మంత్రం ఏమని, అగస్త్య మహర్షి కూడా శ్రీ విద్యోపాసన చేశాడు, త్రిమూర్తులు చేశారు. నేను చంద్రుడు చేసింది, మనువు చేసింది, కుబేరుడు చేసింది చెప్పారు కదా. ఈరోజు అగస్త్య మహర్షి ఏం చేశాడండి, హస కయ్యే ఈల హ్రీం హసక హల హ్రీం సహ సకల హ్రీం. దీని హాది విద్య అంటారు. శ్రీ విద్యలో 3 శ్రీ విద్యలు ఉంటాయి. ఏంటంటే 3 శ్రీ విద్యలు అంటే ఖాది విద్య, హాది విద్య, సాది విద్య. ఈ మూడింటిని దేశ కాలమాన పరిస్థితుల రీత్యా, అంటే ఏంటంటే దేశమాన కాలమాన పరిస్థితుల రీత్యా అంటే ఏంటంటే కొన్ని చోట్ల ఋతువులు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటాయి ఋతువులు. కొన్ని చోట్ల సూర్యుడే ఉదయించడు కదా, కొన్ని చోట చంద్రుడు రాడు. ఇప్పుడు నార్త్ సైడ్లో బ్రాహ్మణులందరూ షట్టర్లు వేసుకొని మామూలుగా టోపీలు చెవులకి చలి పుట్టకుండా పెట్టి, కొంతమంది ఎన్వి కూడా తినేవాళ్ళు ఉంటారని అప్పుడప్పుడు చెబుతుంటారు. వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో ఋషులు అది చెప్పారు. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కఠినంగా ఉంటారన్నమాట ఈ బ్రాహ్మణులు, వేదాలు చదువుకున్న వాళ్ళు. అంత కఠినంగా చలికాలం కూడా చొక్కగా లేకుండా కూడా మంత్రాలు చేస్తారు. ఇక్కడ వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది, ఖాదీ విద్య ఇక్కడ వాళ్ళకి బాగుంటుంది. సాది విద్య చేస్తే ఏమవుతుంది, బాడీలో నుంచి కొన్ని వైబ్రేషన్స్, ప్రకంపనలు అవన్నీ ఉంటాయి అన్నమాట. దానివల్ల వచ్చేవన్నీ గుర్తించి ఋషులు చెప్పిన విధానం అన్నమాట ఇది. అందువల్ల అగస్త్య మహర్షి చేసింది హాది విద్య. చాలా టాపు చేసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి.